తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, ఈ మధ్యలో ఏఆర్ రెహమాన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా నాకు అవకాశాలు తగ్గాయన్నారు. అది రెహమాన్ గారి మ్యూజిక్ వన్నీ తగ్గిందని అనుకోవాలా, లేక ఆయన అన్నట్టుగా బహుశా ఆయన మరొక మతానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని పక్కన పెట్టారు కొంతమంది అని చందంగా కాంట్రవర్సీ వచ్చి ఆయన మాట అని తర్వాత మళ్ళీ అలా కాదు ఇలా కాదు నేను జాతీయతా భావానికి కట్టుబడి ఉన్నానని చెప్పడం జరిగింది. అంటే ప్రతిదాన్ని ఇష్యూ చేయటం మనకు అలవాటు అయిపోయింది ఈ మధ్య. ఇప్పుడు అతను క్యాజువల్గా ఆ ప్రశ్న అసలు అడిగి ఉండకూడదు, యాంకర్ అడగకూడదు ఆ ప్రశ్న ఆయన్ని. ఫస్ట్ పాయింట్ అంటే సినిమాలు ఎందుకు తగ్గాయన్నా సార్? సినిమాలు ఎందుకు తగ్గాయని అడగొచ్చు. సినిమాలు ఎందుకు తగ్గినాయి కాదు, ఆవిడ అడిగింది ఏంటంటే ఈ జాతీయత భావం వల్ల ఏమైనా జరిగిందా అనే దాని మీద వస్తే అవును అనే దాంట్లో అతను ఉన్నట్టుగా చెప్పాడు. ఉందేమో అన్నాడు, ఉంది అని అనలా, కన్ఫర్మ్ చేయాల, ఉండుండొచ్చు అన్నాడు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మరి అట్లాంటిది ఉంటే చావాకి అతను పెట్టుకోరుగా, చావాకి అతనే చేశాడుగా. అతనే అంటే అది కూడా దాని కూడా కుట్ర ఉంది. అంటే ఇలాంటి ఒక సినిమాకి అతని చేత చేయించడం వెనక అదొక టాక్, అదొక వర్గం. ఏదో ఎవరు ప్రతిదీ చెప్పాడు. ఇప్పుడు ఏమన్నా అతనే వందే మాత్రం వందే మాత్రం అతను తీసుకొచ్చేదాకా వందే మాత్రాన్ని మర్చిపోయింది భారతదేశం ఒక స్టేజ్లో. సో వందే మాత్రానికి మళ్ళీ జన్మనిచ్చింది ఏఆర్ రెహమాన్. అవును. సో అప్పుడు ఆ రోజు ఉన్న జాతీయ భావం ఈ రోజు ఎందుకు పోతుంది? ఆ రోజు దేశభక్తుడు ఇవాళ దేశద్రోహి అయిపోతాడా సడన్గా? అంటే సోషల్ మీడియాలో ఖచ్చితంగా అతను వందే మాత్రం ఆ గేయాన్ని, జాతీయ గీతాన్ని కూడా తీసుకుని ఎన్ని డబ్బులు వచ్చాయి అతను కూడా లెక్కలేసుకునే ఒక వర్గం చూస్తున్నాం. అతను డబ్బులు వచ్చే రోజుల్లో కాదు ఆ సినిమా సాంగ్ చేసింది. అతను ఎవరో నాన్ ఎంటిటీగా ఉన్న రోజుల్లో ఆ సాంగ్ చేశాడు, అద్భుతంగా పనికి వచ్చింది. ప్లస్ దానికి ప్రొడ్యూసర్ ఇతను కాదు, ఓన్లీ మ్యూజిక్కే ఇతను. ప్రొడ్యూసర్ వాళ్ళు వేరే బాలా అనుకుంటారు దానికి. సో దానికి ఏదో డబ్బు సంపాదించేసాడు. దాంతో అతను గుర్తింపు తెచ్చుకుని దాని గుర్తింపు నిలబెట్టుకుని తర్వాత రోజా ఈ సినిమాలన్నీ చేసి అతను టాప్కి వెళ్ళిపోయినాక అతను నేను చేయనన్నాడు తప్ప అతనికి సినిమా లేకుండా పోయేది కదా. అప్పుడు ఒప్పుకుని ఉంటే కాంట్రాక్ట్లో ఆ రోజున సైన్ చేస్తే ఈ రోజు వరకు చేస్తానే ఉండేవాడు సినిమాలు. అతను చూసీగా ఉండి అతనికి ఇష్టం వచ్చిన సినిమాలు చేసి చేసుకుంటా ఉంటే ఉంది. అండ్ డెఫినెట్గా ఒక మనిషికి ఒక రేంజ్ ఒక కొంతకాలం అయిపోయినాక విద్య తగ్గుతుందో లేకపోతే విద్య అయిపోయిందో గుజ్జు తగ్గిపోతుంది కదా. సో ఈ మాత్రం మ్యూజిక్ అన్ని చోట్ల వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత అవసరమైన వాళ్ళు వాడుకుంటారు, అతన్ని భరించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఖర్చు ఒకటి ఉంటుంది, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఖర్చు ఉంటుంది కదా. సో అవన్నీ పరిగణలోకి తీసుకుని కొంతవరకు సినిమాలు తగ్గినాయి. ఒకటేంటంటే ఆయనకి అంత మార్కెట్, అప్పుడున్న మార్కెట్ ఇప్పుడు లేదు. ఎందుకంటే కొత్త ఆల్టర్నేటివ్స్ పుట్టుకొచ్చారు. అంతకు ముందు ఇచ్చినంత గొప్ప మ్యూజిక్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాడు అతను. అవునా సార్? డెఫినెట్గా ఇవ్వలేకపోతున్నాడు. సో నేను ఎందుకు వెళ్ళాలి అతని దగ్గరికి? నాకు అవసరమే ఉంది. సో నేను ఇదే ఇంక తక్కువ డబ్బులకి ఇంకోళ్ళు చేస్తారు కదా, నాకు సరిపోతుంది, ఇదే మ్యాటర్ వస్తాను. ఇవాళ ఏ వచ్చినాక ఇంకా విచిత్రం అయిపోయింది. అసలు ఎవరక్కర్లేదు. నేను ఊరికే పొద్దున్న రాత్రి నిద్ర పట్టగా నేను తీస్తున్న సినిమా కోసం సాంగ్ ఉంది కదా, దాంట్లో ఏళ్ళు వేసి ట్యూన్ ఇవ్వమన్నా 6 డజన్ ట్యూన్లు ఇచ్చేసారు. ట్యూన్లు అంటే పాడేసి మ్యూజిక్ రికార్డింగ్ 3 నిమిషాలు. నా మ్యూజిక్ డైరెక్టర్ 3 నెలల నుంచి రికార్డింగ్ అని తిరుగుతున్నాడు. దీంట్లో కొడితే వచ్చేసింది. పనికి వస్తుందా పనికి రాదా కరెక్టా కదా అంటే నాకు సంగీతం రాదు కాబట్టి సంగీతం వచ్చిన వాడు దాన్ని సరిగ్గా ట్యూన్ చేసి కావాల్సినట్టుగా చెప్తే ఇవాళ చేసే మ్యూజిక్ డైరెక్టర్ కంటే మంచి మ్యూజిక్ ఇస్తుంది. అవును. కాబట్టి రెహమాన్ అన్న మాటల్లో ఎక్కడ ఆంతర్యం ఏమీ అలా అనిపించలేదు. దాన్ని అతనే కాదు ఎవరు మాట్లాడినా ఇప్పుడు నాకు మన దేశంలో పుట్టి మన దేశం ఉన్నాక ప్రతి భారతీయుడు, వాడు ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, వాళ్ళ దేశ ద్రోహం ఎందుకు చేస్తారు? దేశద్రోహులు అందరూ చేస్తారు. ముస్లిం అయినంత వరకు దేశద్రోహి అయిపోయి వాడు దేశాన్ని తిడతాడు అనేది తప్పు. మరి మనాళ్ళు చేస్తున్నాయి, హిందువులు చేస్తున్న దుర్మార్గాలు. వీళ్ళు రేపులు చేస్తారు, స్మగ్లింగ్లు చేస్తారు. స్మగ్లింగ్ అంటే దేశద్రోహం కదా, రేపులు దేశద్రోహం కదా, హత్యలు దేశద్రోహం కదా. వీళ్ళు ఏం చేయట్లేదా? మనంతా సనాతన ధర్మం. నిన్న చివరికి ఏమైంది, యాంకర్ ఏదో చెప్తాను. చిన్నప్పుడు మేము పాలు తీయాలంటే పాలు ముందు దూడకి పెట్టి చేసేవాళ్ళం, లేకపోతే ఫుడ్ కూడా ముందు ఏమన్నా పక్షులకి వేసి మనం తిట్టేవాళ్ళం. ధర్మం అంటే అది. బట్టలు వేసుకోవటమే ధర్మం అని, బట్టలు మాత్రం ధర్మం, మిగిలినట్టుగా ధర్మాలు లేవా? ధర్మాలన్నీ వదిలేశారు,
కేవలం ఆడవాళ్ళ బట్టలకి మాత్రమే ధర్మాలు అని చాలా బాగా చెప్పింది. ఆ అమ్మాయి చెప్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి, అంత బాగా చెప్పింది ఆ అమ్మాయి. సో అట్లా మన అవసరానికి వాడుకుంటున్నాం. ఆ అమ్మాయిని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన అవసరానికి ఎలా వాడుకుంటున్నాం మనం అనేది ఆ అమ్మాయికి కూడా తోసేది ఉన్నాక మనం అర్థం చేసుకోలేకపోతే ఎట్లా. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు మీరు ఒకప్పుడు తీసిన సినిమాలు బడ్జెట్స్ పరంగా కావచ్చు, కథాంశాల పరంగా మీ ఆలోచన ఎలా ఉండేది? ఇప్పుడు కమర్షియల్గా ఉండడం తప్పు కాదు సార్, ఇప్పుడు ఎలా మారింది అని. మారటం ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది చెప్పొచ్చు, సరిగ్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అనిల్ రావిపూడి గారి సినిమాలు తీసుకోండి. ప్రతి సినిమా, ఈ సినిమా నేను చూడలేదు, ప్రతి సినిమాలోనే ఈజ్ గివింగ్ ఎ మెసేజ్. అంత సరదా సినిమాల్లో కూడా వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ. అంటే ఈ సినిమాని అనిల్ రావిపూడి గారి సినిమాలే కాదు, సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి విలన్ అనేవాడిని హీరో చంపేస్తాడు, అని న్యాయం అన్యాయాన్ని చంపేస్తుంది, అంతే కదా. సో న్యాయం అన్యాయాన్ని చంపేయటం అనేది ఒక రెగ్యులర్ ఫార్ములా. ఇక్కడ అనిల్ రావిపూడి, టీ కృష్ణ గారు లాంటి వాళ్ళు వచ్చినాక ఏంటంటే ఒక ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక మెసేజ్ ఇద్దాం ఇండస్ట్రీకి. ఈవెన్ విశ్వనాథ్ గారు కానీ, బాలచంద్ర గారు కానీ, వీళ్ళందరూ దీన్ని ఒక స్టైల్కి మార్చారు. భరద్వాజ్ గారు కూడా నాదేమో చిన్న డైరెక్టర్, నా పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకునే లెవెల్ కాదు మంది, కానీ వాళ్ళు ఒక ఇది కొత్త ఇది ఇచ్చారు, సినిమా మేకింగ్కి ఒక కొత్త ప్రక్రియను చూపించారు. ఆ ప్రక్రియలో వెళ్తానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఇంకో రకంగా చూపిస్తున్నాడు, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూపిస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే హింసనే తీసుకుని దాన్ని ఎలివేట్ చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళు అంటే ఇవాళ ప్రపంచంలో ఎంత నెగిటివిటీ పెరిగిందంటే ఆ నెగిటివిటీని క్యాష్ చేసుకుంటానికి సినిమాలు కొన్ని వస్తున్నాయి. ఆ వచ్చిన సినిమాలతో ఈ నెగిటివిటీ పెరిగి ఇప్పుడు జరిగిన తప్పుడు పనులు జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని పాజిటివ్గా చేయడానికి ఇప్పుడు ప్రపంచంలో దేశంలో ఉన్న తప్పులని తప్పునే తప్పుగా చూపించడం, కానీ తప్పు ఎందుకు చేస్తున్నారు, ఈ తప్పు చేయొద్దురా, చేస్తే ఇదిరా అని చెప్పగలిగేటట్టు ఉండాలి. కానీ ఈ తప్పులు ఇంకా చేయండి అని చెప్తే తప్పు. అది ఎంతవరకు వెళ్ళిందంటే సార్ విషయం, మీరు అన్నట్టు నెగిటివిటీ ఎంత తొందరగా. రెహమాన్ గారి తల్లిగారట ఒకనొక లిరిసిస్ట్ వాళ్ళ ఇంటికి వస్తే, అతను కుంకుమ తిలకం పెట్టుకొస్తే, బొట్టు పెట్టుకొస్తే బొట్టు తీసేసి లోపలికి రాందిట. అలా చెప్పే వ్యక్తి అయితే అతను అసలు ఈ సినిమాలు చేయొద్దు, ఫలానా వాళ్ళతో వర్క్ చేయొద్దని చెప్పేది. కానీ ఒకవేళ అలాంటిది నిజమైతే, అంటే ఇది కూడా ఒక డబ్బా కట్టి మరి దానికి ఒక వివరణ ఇచ్చి రాసి దాన్ని ఏం జరిగిందో ఏం జరగకుండా తెలుసుకోకుండా యాక్చువల్గా ఏం జరిగిందో దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఊపందుకుని ఇంకో 10 మంది వచ్చి తిడతారు. ఇలా తయారైంది సార్ సమాజం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు గాంధీ నెహ్రూలు ముస్లిమ్స్ అంటున్నారు, మనం ఏం చెప్తాం దానికి? వాళ్ళని నమ్మేవాళ్ళు ఉన్నారు. దాన్ని మనం అనవసరం మాట్లాడుకోవటం, దీని గురించి మాట్లాడటం అనవసరం. అంటే నెగిటివిటీని మనం ఎక్కిస్తానికి మనం ఎవరినైనా, ఇప్పుడు ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు గాంధీ గారిని, అట్లీస్ట్ దానికన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. అతను దుర్మార్గుడు అనే పరిస్థితికి వచ్చేసారు, తీసుకొచ్చారు. ఆయన్ని ఫోటోకి వాళ్ళకి దండేస్తున్నారు కానీ, బట్ మెల్లిగా ఇంజెక్షన్ ఏంటంటే ఇతనే దుర్మార్గుడు, దేశాన్ని నాశనం చేసింది ఇతనే అని చెప్తున్నారు. సో ఆ లెవెల్కి దిగజారిపోయినాక ఏఆర్ రెహమాన్ ఎంత, నువ్వెంత, నేనెంత, చాలా చిన్న విషయం. ఏదన్నా ఏదైనా చెప్తారు, ఏదైనా నమ్మాల్సిందే. నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. అదే సార్, అదే ప్రాబ్లం ఏంటంటే నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.